Hi friends, this is your Kiran. Welcome back to Kiran Facts Sports Channel. IPL 2024 సన్ రైజ్ హైదరాబాద్ గ్రాండ్ బ్యాటింగ్తో మొదలుపెట్టింది అండ్ అదేవిధంగా బౌలింగ్లో లోపలైతే కనిపిస్తూనే ఉన్నాయి అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కూడా చాలా వరకు ఫెయిల్ అవుతూనే ఉన్నారు. సో ఈ మధ్య వీటన్నిటి మధ్య కొందరు ప్లేయర్స్ అయితే ఎస్ఆర్హెచ్కు చాలా బిగ్ షాక్ ఇస్తున్నారని చెప్పొచ్చు. అండ్ వనిందు ఆశ్రంగా అతిపెద్ద షాక్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అతడి ప్లేస్లో రిప్లేస్మెంట్ కూడా అనౌన్స్ చేసే విధంగా అయితే కనిపించట్లేదు. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ అంటే చాలా స్ట్రాంగ్ టీం, మీకు తెలుసు. ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేసేవారంతా వీడియోని లైక్ చేయండి. ఆ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనుకునేవారు కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్ కోసం. సో సన్ రైజ్ హైదరాబాద్ అయితే మిస్టరీ స్పిన్నర్ వనిందు ఆశ్రంగా వస్తే ఖచ్చితంగా మార్కరం ప్లేస్లో తీసుకునేవారే, కానీ అతడు రావట్లేదు అండ్ అతనికి రిప్లేస్మెంట్ కూడా అనౌన్స్ చేయట్లేదు. బహుశా చేయకపోవచ్చు, ఎందుకంటే ఫారిన్ ప్లేయర్స్ వీళ్ళతోనే అడ్జస్ట్ అవుతారు. అండ్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్లో ఉన్న అతిపెద్ద సమస్య మయాంక్ అగర్వాల్ కన్సిస్టెంట్గా ఆడట్లేదు. ఇతడైతే అతిపెద్ద సమస్య, ఒక సీజన్ నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకొక అతిపెద్ద సమస్య వాషింగ్టన్ సుందర్ అనొచ్చు. సో ఎస్ఆర్హెచ్ వచ్చినప్పటి నుంచి కనీసం ఒక మ్యాచ్ గెలిపించింది లేదు అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి కూడా ఫెయిల్ అయిపోయాడు మొన్న. సో ఇతను కూడా ఒక బిగ్ ట్రబుల్ ఎస్ఆర్హెచ్కి. అండ్ భువనేశ్వర్ కుమార్ కూడా వికెట్లు తీయట్లేదు, రన్స్ ఇస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో ప్రీవియస్ మ్యాచ్లో అయితే కాస్త పర్లే అనిపించాడు ఎకానమీ వైజ్గా, కానీ వికెట్స్ తీయట్లేదు. అండ్ ఐడెన్ మార్కరం కూడా ధాటైన బ్యాటింగ్ చేయట్లేదు. అండ్ వీళ్ళని మార్చలేకపోతున్నారు, కొత్త వారిని తీసుకురాలేకపోతున్నారు. నితీష్ కుమార్ అండ్ జాతవేద్ మొదలైన కొత్త ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు. వీళ్ళనే కంటిన్యూ చేస్తున్నారు. యాక్చువల్గా ఇప్పటికే 6th ప్లేస్కు పాయింట్స్ టేబుల్లో అయితే వచ్చేసింది. ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి, కాకపోతే ఇదే కంటిన్యూ అవుతే చాలా ఇబ్బంది అవుతుంది. కనీసం ఒక హాఫ్ స్టేజ్ అయిపోయే వరకైనా 4th ప్లేస్లో లేకుంటే చాలా కష్టం ఏ టీంకైనా. సో మీరేమనుకుంటున్నారు, నెక్స్ట్ ఏ ప్లేయర్ని తీసేయాలి ఖచ్చితంగా టీంలో నుంచి అనుకుంటున్నారు అనేది కామెంట్ అయితే చేయండి. అండ్ ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచ్ దుమ్ము లేపే బ్యాటింగ్ వికెట్ అది. సో ఆ బ్యాటింగ్ వికెట్లో ఓపెనర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటే చాలా బాగుంటుంది నాకు తెలిసి. సో ఇలా మనకు మయాంక్ అగర్వాల్ బాల్స్ వేస్ట్ చేస్తున్నాడు అండ్ ట్రావిస్ హెడ్ రిధమ్ కోల్పోతున్నాడు. మళ్ళీ అదే కంటిన్యూ అవుతే చాలా ఇబ్బంది అవుతుంది. సో మీరేమనుకుంటున్నారు, ఓపెనర్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు అని కామెంట్ అయితే చేయండి.